కాళేశ్వరం కుంగుబాటు పైన విచారణ తర్వాత జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం సిబిఐకి కేసును అప్పగింత ఆ తర్వాత కవిత తెర మీదకి రావడము, కొన్ని కీలక అంశాలు ప్రస్తావించడము, చివరికి కవిత సస్పెండ్ దాకా రావడం, ఇదంతా ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ఒక గందరగోళ పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ నగర్ ఏంటి మేడం, ఏం చెప్తారు? కవిత సస్పెండ్, పార్టీలో కొంతమంది కీలక సొంత పార్టీ నేతలనే విమర్శలు చేసి రావడం కావచ్చు, ఇట్లాంటి మొత్తం ఓవరాల్గా కవిత ఎపిసోడ్ సస్పెండ్ ఇట్లాంటి ఏం చెప్తారు? అంటే చిత్రం ఏంటంటే కవిత ఆల్రెడీ ఆమెనే ఆరోపణలు ఎదుర్కొని, లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకి పోయి వచ్చింది. సో ఈరోజు ఇంకా వాళ్ళ కుటుంబంలోనే హరీష్ రావు గారి పైన, సంతోష్ రావు గారి పైన వారికి సంబంధము మా నాయనకు సంబంధం లేదని చెప్తున్నది. సో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అసలు కంప్లీట్గా తెలంగాణ స్టేట్లో ఒక శాసనంలాగా పనిచేసి, శాసనంలాగా రూల్ చేసిండ్రు. వాళ్ళు చెప్పిందే శాసనం, ఇంకెవరు నోరు ఇప్పడానికి లేదు, మాట్లాడడానికి లేదు, కాదనడానికి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం ఆ రోజు ప్రాణాయిత చేవెళ్లను డిజైన్లు మార్చినప్పుడే వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన కాళేశ్వరం అనేది పేరు పెట్టిండు. ఆయన అంత గొప్ప ఇంజనీర్ లేడన్నారు. తనకున్న జ్ఞానం ఈ తెలంగాణలో ఎవరికి లేదన్నాడు, ఇంజనీర్లకు లేదన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్టు ఉండదు అనేటటువంటి విధంగా వాళ్ళు ఆ రోజు మాట్లాడిండ్రు. బ్యానర్ ఐటెంలు వచ్చినాయి, నేషనల్ మీడియాలో వచ్చినాయి, అన్ని మీడియాలో చాలా బ్రహ్మాండంగా కాళేశ్వరంను చూపించారు. అప్పటి నుంచి కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది తెలంగాణలోని. మొన్న ఎన్నికలకు ముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడైతే ఆ బ్రిడ్జులన్నీ కూడా పూర్తి కూలిపోయే దశలకు వచ్చినాయో, పెద్ద ఎత్తున విధ్వంసమైనవో, ఇవన్నిట్లో ఇప్పుడు కూడా నిరూపణ అయింది. ఇదంతా కూడా కేవలం డిజైన్లు సరిగ్గా లేక, క్వాలిటీ లేక, అడ్డగోలుగా గట్టి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారు, తెలంగాణ ధనాన్ని దోచుకున్నారు. దీని మీద విచారణ జరగాలి, వీళ్ళ మీద యాక్షన్ జరగాలన్నాం. ఏటీఎం ప్రాజెక్టుగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున మేము ఆ రోజు మాట్లాడడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తాము, ఎవరైతే దీనికి మీద బాధ్యులు ఉన్నారో వారిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట చెప్పింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా కాళేశ్వరం మీద కాలయాపన చేస్తుంది. మేమన్నాం, కమిషన్ కాదు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సిబిఐని మన రాష్ట్రంలో జోక్యం చేసుకోవద్దని, సిబిఐ రాకూడదని చెప్పి పెట్టినారు వారు. మరి మీరు వచ్చినాక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయించండి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పినాం. అయినప్పటికీ కూడా మంకు పట్టుతో వాళ్ళు కమిషన్ వేస్తాం, మేము ఘోష్ కమిషన్ వేసినాం, కమిషన్ ద్వారానే తేలుస్తాం, మేము చర్యలు తీసుకుంటామన్నారు. మాకు సిబిఐ మీద నమ్మకం లేదు అనేటటువంటి మాట మాట్లాడారు. మళ్ళీ ఈరోజు 20 నెలల తర్వాత ఈరోజు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టి దాని మీద డిస్కషన్ చేసిన తర్వాత మరి ఎవరికి దాంట్లో ఎవరు పాత్ర ఏంది, ఎవరు ఎంత దోచిందో తేలాల్సింది పోయి, చెప్పాల్సింది పోయి, దాన్ని మొత్తంగా కూడా ఈరోజు సిబిఐకి అప్పగిస్తున్నామని మన ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే దీని వెనక, తెర వెనక చాలా పెద్ద ఎత్తున ఏదో జరిగిందనేటటువంటిది అందరికి కూడా ఈరోజు అర్థమవుతున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నాము అని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసింది, వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నదని. బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను, కేసీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులు ఎవరెవరికి దోపిడీదారులు ఉన్నారో ఆ దోపిడీదారులను అందరినీ కాపాడడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పి తప్పించుకున్నది. కవిత కూడా ఇదే అంశంలో హరీష్ రావు, సంతోష్ రావులు కలిసి మెగా కృష్ణారెడ్డితో ఒప్పందం ఏర్పాటు చేసుకుని దోచుకున్నారు అనే కామెంట్ కూడా చేస్తోంది కాళేశ్వరంకి సంబంధించి. ఇప్పుడు కవిత కూడా అటువంటి ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి అయితే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి భేదాలు, అభిప్రాయాలు, వాళ్ళకు ఒకరు కోరుకున్నటువంటి దీంతో ఆమెను స్వయంగా ఒప్పుకున్నట్టే కదా. వాళ్ళందరూ కూడా అవినీతి చేసిందని. హరీష్ రావుకు సంబంధం ఉంది, సంతోష్ రావుకు సంబంధం ఉంది, కేసీఆర్కి సంబంధం ఉండదా? కవితకు సంబంధం ఉండదా? అందరికీ సంబంధం ఉన్నట్టే దీంట్లో. ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది మాకు అందరికీ దీంట్లో సంబంధం ఉందని. రేవంత్ రెడ్డి కాపాడుతున్నాను కూడా చెప్పింది, ఇండైరెక్ట్గా అన్నీ చెప్పింది కవితనే. సో ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి
మతలబంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లోపాయకారి ఒప్పందం టీఆర్ఎస్తో ఉందనేది చాలా స్పష్టంగా అందరికి అర్థమైంది. కేవలం బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి నిదానంతోనే అబద్ధాలు చేసి బట్టగాల్చి మీదేసి రాజకీయ లబ్ధి పొందడానికి గతంలో ఏ ప్రయత్నం చేసిందో మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయడానికి ఒక రాజకీయమైనటువంటి క్రీడ ఆడుతుంది తప్ప వాస్తవంగా లోపాయికారి ఒప్పందంతోనే వాళ్ళ మీద చర్యలు లేకుండా వాళ్ళని కాపాడుతున్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, వాళ్ళ పైన పెద్దలు కూడా, పార్టీ పెద్దలు కూడా దీని వెనుక ఖచ్చితంగా ఉన్నారనేది సుస్పష్టం. బీఆర్ఎస్లో కన్న కూతుర్ని బయటికి గెంటి వేయడం కావచ్చు, మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్లో ఎందుకు వచ్చిందంటారు ఈ పరిస్థితి? కవిత కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అంటే బయటికి గెంటి వేసిందంటే ఎక్కడ గెంటేసిండ్రు? ఇప్పుడు కుటుంబం అంతా ఒకటే, ఇదంతా ఏదో తాత్కాలికమైనటువంటి ఉంటాయి రాజకీయాల్లో. రాజకీయంగా ఒక ఫేస్ సేవింగ్ కోసం ఇటువంటివి పొలిటికల్ దీనికోసం చేస్తుంటారు మామూలుగా. వాళ్ళు చేసినటువంటిది కూడా గదే. ఇప్పుడు తనకు అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టాలని తను అనుకున్నట్టు ముందుగానే ఇవన్నీ ఒక ఇది చూపించిండ్రు, ఏదేదో మాట్లాడుతున్నట్టు, ఆమె మీద యాక్షన్ జరిగేటట్టు ఇవన్నీ చేసిండు. తనకు అసలు కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు? కేసీఆర్ అనేటటువంటి పేరే లేకుంటే కనుక కవిత ఎవరు? ఈ రాష్ట్రంలో కవితని ఎవరు గుర్తుపడతారు? కేసీఆర్ కూతురు కానీ కదా ఆమెకు గుర్తింపు. ఆమెకు వేరే గుర్తింపు ఏమీ లేదు కదా ప్రత్యేకంగా. ఈరోజు ఆమె కేసీఆర్ వేరు, నేను వేరు, నేను చాలా క్లీను, వాళ్ళు మొత్తం అవినీతి. తనే కదా ముందు అవినీతి దాంట్లో జైలుకు పోయి వచ్చింది. అందరికంటే ముందు తనే కదా జైలుకు పోయింది. కుటుంబం అంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాల పేరిట, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ, ఎంతోమంది ప్రాణ త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. కానీ తెలంగాణను దోచుకున్నారు. తెలంగాణ ఉద్యమాల పేరిట, తెలంగాణ సెంటిమెంట్ పేరిట బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది. ఈరోజు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తున్నది. ఇక్కడ ఒకరినొకరికి దొందే ఒకరినొకరు కాపాడుకోవడానికి వీళ్ళు కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. సేమ్ నడుస్తుంది ఈరోజు, సేమ్ ఇదే పద్ధతి నడుస్తుంది. ఈరోజు వీళ్ళు కూడా వన్ వేగా నడవడము, వన్ వేగా పరిపాలించడము, ఎవరి అవసరం లేదనేటటువంటి మేము చెప్పింది నడవాలి, మేము చెప్పిందే ఇక్కడ కరెక్టు. సేమ్ కేసీఆర్ బాటలోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కేసీఆర్కు అవినీతి మరకలు అంటడానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావుతో పాటు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కొంతమంది నేతలు. ఆ నేతల వెనక బీజేపీ నేతలు కూడా ఉన్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు చేసేవాళ్ళు ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ జైలుకు పోవడానికి సిద్ధపడిన వాళ్ళు, జైలుకు పోవడానికి ఈరోజు సిద్ధమైన అంటే పోయే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, పోయి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో ఇదే కాంట్రాక్టర్లను విమర్శించిన వాళ్ళు ఇవాళ కాపాడుతున్నారు వాళ్ళని ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. ఈరోజు ఎవరైతే అవినీతి ఎవరు అంటే ఈరోజు కాంట్రాక్టర్లా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలా, ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా. ఇవన్నీ బయటికి రావాలంటే 20 నెలలు సమయాన్ని వృధా చేసి మళ్ళీ ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కానీ సిబిఐకి ఇచ్చినామంటే మేము చేతులు కడిగేసుకున్నాం, ఇక బట్ట మీ మీద కాల్చి మేము చేస్తున్నాం, ఇంకా మేమైతే మిస్టర్ క్లీన్ అనేటటువంటి విధంగా, అంటే వాళ్ళతో మిస్టర్ క్లీన్ అనే చిట్టు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టే వాళ్ళది ఏం లేదు అనేటటువంటి విధంగా, వాళ్ళని కాపాడేటటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. సిబిఐ రేపు ఎంక్వైరీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందనేది కూడా అనుమానం కనబడుతుంది. ఈరోజు ఆ సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందని కూడా ప్రశ్నే. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళని కాపాడడం కోసం ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. ఇవాళ మీరు ముందు నుంచి సిబిఐకి ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇవాళ ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది. ఫర్దర్ మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సిబిఐకి ఇస్తే అంటే ఎలాంటి ఇది లేకుండా ఎంక్వైరీ కరెక్ట్ జరుగుతుంది, న్యూట్రల్గా ఎంక్వైరీ నిజంగా దాంట్లో వాస్తవాలు బయటికి వస్తేనా. ఈరోజు ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం వల్ల 20 నెలల ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఈ వచ్చిన కమిషన్ రిపోర్ట్లో ఏవేవి వీళ్ళు దాచిపెడతారో, వాళ్ళని కాపాడడానికి ఏమేమి రకంగా ఆ రిపోర్టును ఇది చేస్తారో, అంటే దాన్ని ఏ విధంగా మారుస్తారో, ఏ విధంగా చేస్తారో అనేటటువంటిది పెద్ద ప్రశ్నే. ఈ వాళ్ళని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైపోయింది. ఈ బట్ట కాల్చి భారతీయ జనతా పార్టీ నేను కూడా సిద్ధమైపోయింది. మేము చేసినాం, వాళ్ళు చేస్తలేరు, వాళ్ళు ఒకటే అని రేపొద్దున మళ్ళీ ఇదే డైలాగ్ వేస్తారు వాళ్ళు. కవిత మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసి కేసీఆర్కు బద్దం చేసే కుట్రలు చేస్తున్నారు అనేది విమర్శ. ఇప్పుడు కవిత గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు.
కవిత గురించి వై షుడ్ వి డిస్కస్ అబౌట్ కవిత మచ్? ఆమె గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. బికాజ్ ఆఫ్ కేసీఆర్ కూతురా? ఎందుకు అంత డిస్కషన్? ఆమె గురించి అంత ప్రాధాన్యత అవసరం లేదు. సో ఇది మొత్తం కూడా కవిత ఎపిసోడ్లో మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ కావచ్చు, ఈ కవిత కావచ్చు, ఇదంతా కూడా కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో సిబిఐకి అప్పచెప్పినా కూడా సిబిఐకి రేపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందా, సహకరించదనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్కి సంబంధించిన మొత్తం కేసీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రభుత్వం కాపాడేందుకే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇందులో మరొకటి లేదు. కవిత గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరమే లేదనేది డీకే అరుణ చెప్తున్నటువంటి పరిస్థితి.